Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం టుడే గాడ్స్ ప్రామిస్. ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. 1వ యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. We love because he first loved you. The book of 1 John chapter 4 verses 19. క్రీస్తునందున్న ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయమున దేవుడు మనందరితో కూడా తెలియచేస్తున్న మాట. భక్తుడైన యోహాను గారు దేవుని యొక్క మాటలను గురించి, దేవుని యొక్క ప్రేమను గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, దేవుడు మన కోసమే ఈ యొక్క లోకంలోనికి వచ్చి ఉన్నాడు. మనము పాపులమైనా గాని దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు. ఆయన కృపతోటి, ఆయన ప్రేమతోటి దేవుడు మనలను ఎల్లప్పుడూ కూడా రక్షిస్తూ, ప్రేమిస్తూ, మనలను బలపరుస్తూ ఉన్నాడు. బలహీన స్థితిలో ఉన్న మనలందరినీ బలపరిచి, శక్తిని దయచేసి తన యొక్క హస్తాల ద్వారా దేవుడు మనలను నిత్యం కాపాడుతున్నాడండి. ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. మనుషుల యొక్క ప్రేమ కొద్ది కాలం వరకే ఉంటుంది, కానీ దేవుని యొక్క ప్రేమ అనేది శాశ్వతమైన ప్రేమతో నిలిచి ఉందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనం కూడా ఒకరి ఎడల ఒకరును ప్రేమాభిమానాలను కలిగి ఉంటూ ఈ లోకం శాశ్వతం కాదని తెలుసుకొని, శాశ్వతమైనది పరలోక రాజ్యం, దేవుని యొక్క ప్రేమ అనేది మనమందరం తెలుసుకోవాలని దేవుడి వాక్యము మనందరి జీవితాలలోనూ ఆశీర్వాదకరంగా జరిగించును గాక. ప్రార్థన. మహోన్నతుడ, ప్రేమ కలిగిన యేసయ్య, మరి ఒక శ్రేష్టమైన దినములోనికి మమ్మల్ని అందరూ నడిపించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. వాక్యం ద్వారా మాతో మాట్లాడి ప్రవ్వా, నీ యొక్క ప్రేమను మా కొరకు ఈ లోకంలోకి వచ్చినందుకై స్తోత్రాలు ప్రవ్వా. మమ్మల్ని అందరినీ రక్షిస్తూ ప్రతిదినం ప్రవ్వా, నీవు మమ్మలను నీ కృపతో భద్రపరుస్తూ ఈ రోజంతటిలో నీ కృపా కాపుదల తోడుగా ఉంచి ఈ వాక్యమును మా జీవితాలలో జరిగించమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.